కడప జిల్లా పులివెందుల పట్టణంలో గత 50 ఏళ్లుగా విద్యుత్ సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న 50 కుటుంబాలకు ఎట్టకేలకు ఊరట లభించింది. టీడీపీ నేత, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తూగుట్ల మధుసూదన్ రెడ్డి చొరవతో కేవలం 24 గంటల్లో సమస్య పరిష్కారమైంది. పులివెందుల పట్టణంలోని సియోనుపురం ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న సందులో నివసిస్తున్న సుమారు 50 కుటుంబాలు గత 50 ఏళ్లుగా విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నాయి. స్థానికులు తమ సమస్యను టీడీపీ నేత తూగుట్ల మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే ట్రాన్స్కో టీఈతో మాట్లాడి మెయిన్ విద్యుత్ లైన్ వేయించి స్వయంగా దగ్గరుండి పనులు పూర్తి చేయించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా తమ ప్రాంతంలో రోడ్లు, మంచినీటి సరఫరా, విద్యుత్ వంటి కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా, పలువురు నాయకులు హామీలిచ్చినా తమ సమస్యను ఎవరూ పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన కేవలం 24 గంటల్లోనే విద్యుత్ సౌకర్యం కల్పించారని, ఎనుకు కాలనీ ప్రజల తరఫున ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. సార్, మాకు 50 ఏళ్ల నుంచి మాకు ఇక్కడ కరెంటు గాని, నీళ్లు గాని, రోడ్డు గాని సరిగ్గా లేదు. వర్షం వచ్చినా కూడా మా ఇళ్లకి నీళ్లు వస్తాయి సార్. ఎవరు గాని ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా మాకు ఎవరిని అడిగినా కూడా మాకు సహాయం చేయలేవాలి. వైఎస్ఆర్ చేయలే, కాంగ్రెస్ చేయలే, ఏమిలే. టీడీపీ వచ్చింది. మధుసూదన్ రెడ్డి సార్ కాటి పోయినాము. ఆయన మేము పోయిన అడిగిన వెంటనే కాదనకుండా వెంటనే వచ్చి మా ఇండ్ల దగ్గర దర్శించి చూసి కరెంటు లేదు, వీళ్ళు చాలా కష్టాలలో ఉండాలని ఆయన మాకు ఇమీడియట్ గా రోడ్లు వేయించినాడు. అక్కడ నుంచి కరెంటు కూడా వేయించినాడు. త్వరలోనే నీళ్లు డ్రైనేజ్ కూడా పోయేదందుకు కూడా అది కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు మా తరపున, మా కుటుంబాల తరపున ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. మేము 50 సంవత్సరాల నుండి ఇక్కడ కాపురం చేస్తున్నాము. కనీసం రోడ్డు లేదు, కరెంటు లేదు, తాగేదానికి నీళ్లు కూడా లేవు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి. కానీ వస్తారు, చూస్తారు, ఫోటోలు వేసుకుంటారు, ఇద్దు అంటారు, అద్దు అంటారు. ఎవరు పట్టించుకుంటే దిక్కులే. చాలా మంది కాళ్ళు కూడా దిగినాయి. ఈ మహాతల్లి కూడా కాలు దిగింది. ఇది యాక్చువల్ గా మీరు వచ్చి కావచ్చు. మేము పోయినాము స్వయంగా. ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఊరిని మధుసూదన్ రెడ్డి సార్ దగ్గర పోయినాము. మా గోడు విన్నవించుకున్నాం. ఆయన ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని 24 hours మా కరెంటు స్వయంగా నిలబడి చేయించిన వారికి ఎంతో రుణపడి ఉన్నాము. వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రోడ్డు కూడా తొందరలోనే వేయించబడినారు. వారికి ఎంతో రుణపడి ఉన్నాము మేము.